హలో ఎవ్రీవన్, బాగుంది కదా ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్. ఈ క్లాత్ పై ప్యాటర్న్ మొత్తం బీడెడ్ వర్క్. స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. దీనిని నేను ప్రిన్సెస్ స్టైల్లో స్టిచ్ చేస్తాను అండ్ బ్యాక్ డిజైనర్ స్టైల్లో. లెట్స్ స్టార్ట్ డ్రాఫ్టింగ్. ఫస్ట్ 2 బ్రౌన్ షీట్స్ తీసుకున్నాను. దీంట్లో ఒకటి ఫ్రంట్, ఇంకొకటి బ్యాక్ సైడ్. ఇక్కడ డిస్ప్లే అవుతున్న మెజర్మెంట్స్ కస్టమర్ మెజర్మెంట్స్. షోల్డర్ 14 ఇంచెస్ అండ్ షోల్డర్ విడ్త్ ఇక్కడ 4 ఇంచెస్ గా నేను ఇండికేట్ చేశాను, కానీ 3 ఇంచెస్ తీసుకుంటాను డ్రాఫ్ట్ చేసేటప్పుడు. అండ్ రిమైనింగ్ మెజర్మెంట్స్ ఇవి. ఈ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ 1 పార్ట్, బ్లౌజ్ స్టిచ్చింగ్ 2nd పార్ట్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని డ్రాఫ్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఒక రిఫరెన్స్ లైన్ని డ్రా చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని హాఫ్ ఇంచ్లో మరో 2 లైన్స్ని కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ లెంత్ 13 ఇంచెస్ని మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. మనము కింద 2 లైన్స్ ఎందుకు డ్రా చేసామంటే, బ్లౌజ్ బ్యాక్ సైడ్ వేసుకున్నప్పుడు హంచ్ అంటే కింద వైపు ఇలా కర్వ్ షేప్లో వస్తుంది. దానిని అవాయిడ్ చేయడానికి బ్యాక్ డ్రాఫ్ట్లో హాఫ్ ఇంచ్ ఇంక్రీజ్ చేస్తాం. అందుకే 2 లైన్స్ని డ్రా చేశాను. ఇప్పుడు షోల్డర్ని మార్క్ చేసుకున్నాం. మన షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్. దీన్ని బై 2 చేస్తే 7 వస్తుంది. దాంట్లో నుంచి -0.5 చేస్తే 6.5. -0.5 ఎందుకంటే బ్యాక్ సైడ్ క్లోజ్ నెక్ కాబట్టి. ఇలా షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డెప్త్ 9 ఇంచెస్. దీన్ని కూడా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ క్లోజ్ అనుకున్నాం కదా, మళ్ళీ 9 ఇంచెస్ ఏంటిది అనుకుంటున్నారా? యాక్చువల్లీ బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ వస్తుంది. ఆ డ్రాప్ షేప్ యొక్క డెప్త్ 9 ఇంచెస్ అన్నమాట. నెక్ షేప్ని డ్రా చేయడానికి డాటెడ్ లైన్తో రిఫరెన్స్ లైన్స్ని డ్రా చేసుకుందాము. నెక్స్ట్ ఆర్మ్ హోల్. దీని క్యాలిక్యులేషన్ చెస్ట్ రౌండ్ బై 6. మన మెజర్మెంట్ 35 ఇంచెస్. దాన్ని 6తో డివైడ్ చేస్తే 5.8 ఇంచెస్ వస్తుంది. అయితే 5.8 బదులు 6 ఇంచెస్ రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను. షోల్డర్ ఎడ్జ్ నుంచి కింది వైపుకి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ సైడ్ క్లోజ్ నెక్ కాబట్టి నెక్ ఎడ్జ్ నుంచి పై వైపుకు 0.5 ఇంచెస్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇలా ఇంక్రీజ్ చేసిన పాయింట్ని షోల్డర్ ఎడ్జ్కి కలిపి లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ 6కి మిడ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. అండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి డయాగ్నల్గా ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీద ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి పై వైపుకి 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మిడ్ పాయింట్ నుంచి 1 ఇంచ్ లైన్ మీదుగా కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రాఫ్ట్. నెక్స్ట్ ఈ చూసిన లైన్ మీద చెస్ట్ మెజర్మెంట్స్ని మార్క్ చేసుకోవాలి. మన చెస్ట్ రౌండ్ 35 ఇంచెస్. దీన్ని 4తోని డివైడ్ చేస్తే 8.75 వస్తుంది. ఈ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్స్. వేస్ట్ రౌండ్ వచ్చేసి 27 ఇంచెస్. దీన్ని బై 4 చేస్తే 6.75 వస్తుంది. మనం కింద డ్రా చేసిన 3rd లైన్ మీద దీన్ని మార్క్ చేసుకోవాలి. అండ్ డాట్ విడ్త్ 0.5 ఇంచెస్ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ అండ్ వేస్ట్ విడ్త్ని కలుపుతూ లైన్ని డ్రా చేసుకోవాలి. డాట్ని మార్క్ చేయడానికి వేస్ట్ మిడ్ పాయింట్ తీసుకొని ఆ మిడ్ పాయింట్ నుంచి పై వైపుకి డాట్ లెంత్ 2.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అండ్ డాట్ విడ్త్ 0.5ని లైన్కి 2 వైపులా 0.25 వచ్చేలాగా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత డాట్ లెంత్ నుంచి మార్క్ చేసిన విడ్త్కి 2 లైన్స్ని డ్రా చేసుకోవాలి. దీనితో డాట్ డ్రాఫ్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వేస్ట్ లైన్కి కర్వీ లైన్ని డ్రా చేయాలి. మనం స్టార్టింగ్లో మెన్షన్ చేసాం కదా, బ్యాక్ సైడ్ హంచ్ రాకుండా ఉండడానికి. అయితే 2nd లైన్ నుంచి 1st లైన్ మీదకి ఒక కర్వీ లైన్ని డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఫ్రీ హ్యాండ్తోని లైన్ డ్రా చేయలేకపోతే ఫ్రెంచ్ కర్వ్ని యూజ్ చేసి కూడా లైన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ కర్వీ లైన్కి సివిలెన్స్ కూడా మార్క్ చేసుకొని కటింగ్ పాయింట్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ షేప్. దీనికోసము రిఫరెన్స్ లైన్ నుంచి కింది వైపుకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఈ పాయింట్ నుంచి షోల్డర్ పాయింట్కి ఒక కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము వీడియోలో పిక్ ఇచ్చాం కదా, ఇదే మన రిఫరెన్స్ మోడల్. దీన్ని డ్రా చేయడానికి
నెక్ నుంచి ఆర్మ్ హోల్ కిందికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ డెప్త్ నుంచి డ్రా చేసిన సైడ్ లైన్కి ఒక కర్వీ లైన్ని డ్రా చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ని యూస్ చేస్తున్నాను. మీరు ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. కటింగ్ పాయింట్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఫర్దర్గా ఈ ప్యాటర్న్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండొద్దు, అందుకే ముందే మార్క్ చేసి పెట్టుకోవాలి. పార్ట్స్ని లేబుల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాటర్న్ కటింగ్. ఇది బ్యాక్ సైడ్ ఫైనల్ డ్రాఫ్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని డ్రాఫ్ట్ చేసుకుందాం. దానికోసము కింద నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎలాగైతే లెంత్, షోల్డర్ విడ్త్, ఆర్మ్ హోల్, బ్యాక్ నెక్ డ్రాఫ్ట్ చేసామో ఇక్కడ ఫ్రంట్ నెక్ని 6.5కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్ని కూడా డ్రా చేసుకోవాలి. ఈ రిఫరెన్స్ లైన్స్ నుంచి 1 ఇంచ్ డయాగ్నల్ లైన్ని కూడా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్కు మార్క్ చేసిన 1 ఇంచ్ నుంచి లోపల వైపు 0.3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ మిడ్ పాయింట్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మిడ్ పాయింట్ నుంచి 0.25 ఇంచెస్ని లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ డ్రాఫ్ట్లో మనము చెస్ట్ విడ్త్ 8.75కి 0.5 ఇంచెస్ యాడ్ చేస్తాము, అంటే 9.25ని మార్క్ చేస్తాము. ఇక్కడ యాడ్ చేసిన 0.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ డాట్ విడ్త్. దీనిని ఫర్దర్గా డ్రాఫ్ట్ చేద్దాము. నెక్స్ట్ వేస్ట్ విడ్త్ 6.75ని మార్క్ చేసి ఆ 6.75ని ఎక్స్ట్రా 2 ఇంచెస్ని ఎక్స్టెండ్ చేసి మార్క్ చేస్తాము. ఇది ఎక్స్టెండ్ చేసిన 2 ఇంచెస్ ఫ్రంట్ డాట్ అన్నమాట. తర్వాత ఎక్స్టెండ్ చేసిన చెస్ట్ విడ్త్ అండ్ వేస్ట్ విడ్త్ని కలుపుతూ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్లో మనము డాట్ ఎక్కడ పెట్టాలి అంటే ఎంత హైట్లో పెట్టాలి, ఎంత విడ్త్లో పెట్టాలి అనేది ఏపెక్స్ పాయింట్ డిసైడ్ చేస్తుంది. సో షోల్డర్ నుంచి కింది వైపుకి వచ్చేది ఏపెక్స్ లెంత్. ఈ లెంత్ క్యాలిక్యులేషన్ చెస్ట్ బై 4 + 1 చేస్తే మనకు 9.25 వచ్చింది. అంటే షోల్డర్ నుంచి కింది వైపుకి 9.25కి మార్క్ చేసి ఆ పాయింట్ నుంచి అడ్డంగా డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఎంత డిస్టెన్స్లో మనము డాట్ని ప్లేస్ చేయాలనేది ఏపెక్స్ విడ్త్ డిసైడ్ చేస్తుంది. మనకి ఇక్కడ 3.4 వచ్చింది. అది ఎలాగంటే చెస్ట్ బై 12 + 0.5 చేస్తే 3.4 వచ్చింది. దాన్ని నేను రౌండ్ ఫిగర్గా 3.5 తీసుకుంటున్నాను. సో స్టార్టింగ్ నుంచి మనకి 3.5కి మార్క్ చేసి ఆ మార్కింగ్ పాయింట్ నుంచి వేస్ట్ లైన్ మీదకి ఇంకొక డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ డ్రాఫ్టింగ్లో మనం వేస్ట్ విడ్త్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ని మార్క్ చేసాం కదా, అదే డాట్ విడ్త్. ఇప్పుడు మనము వేస్ట్ లైన్ మీద ఏదైతే డాట్ లైన్ డ్రా చేసామో దానికి 2 వైపులా 1 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసి ఆ 1 ఇంచ్ నుంచి పై వైపుకి ఇంకొక 1 ఇంచ్ లైన్ని ఎక్స్టెండ్ చేసి డ్రా చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసిన ఈ లైన్ నుంచి ఏపెక్స్ లెంత్ వరకు లైన్స్ని డ్రా చేసి డాట్ షేప్ని కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్టెండ్ చేసిన పాయింట్ నుంచి డాట్ లెంత్కి లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన ఈ షేప్నే ప్రిన్సెస్ లైన్ అని అంటారు. ఇప్పుడు చెస్ట్ దగ్గర ఇంక్రీజ్ చేసిన 0.5 ఇంచెస్ని ఈ లైన్కి 2 వైపులా 0.5 వచ్చేలాగా మార్క్ చేసుకొని అండ్ డాట్ లెంత్ 2.5కి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ పాయింట్కి ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ డాట్ లెంత్ని ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి, దానికోసము చెస్ట్ విడ్త్ అండ్ వేస్ట్ విడ్త్కి మధ్య డిఫరెంట్ 6 ఇంచ్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు డాట్ లెంత్ని 1 ఇంచ్కి ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒకవేళ 8 అండ్ 8 కంటే ఎక్కువ ఉందనుకోండి 1.5 వరకు కూడా పెంచుకోవచ్చు. అసలు ఈ డాట్ లెంత్ని ఎందుకు ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత బాడీ మూవ్ అయినప్పుడు బ్లౌజ్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు అండర్ గార్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. దానిని అవాయిడ్ చేయడానికి ఇలా ఇంక్రీజ్ చేస్తాము కంఫర్ట్ కోసం. ఇలా ఇంక్రీజ్ చేసిన ఈ డాట్ లెంత్ని వేస్ట్ లైన్కి జాయిన్ చేస్తాము. డాట్ విత్ లైన్స్ని కూడా కిందికి ఎక్స్టెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కటింగ్ పాయింట్స్ని మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు డాట్కి ఉన్న షార్ప్ ఎడ్జెస్ మీద కర్వీ లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డ్రాఫ్ట్. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ మన ఫ్రంట్ నెక్ రిఫరెన్స్ పిక్. దీని ప్రకారంగా మనం డ్రాఫ్ట్ చేసుకోవాలి. దానికోసం షోల్డర్ నుంచి సైడ్కి 1.5 ఇంచ్ డిస్టెన్స్లో ఒక స్లాంట్ లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ మిడిల్ నుంచి ఆ స్లాంట్ లైన్ మీదకి ఒక కర్వీ లైన్ని డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఈ నెక్ చాలా బ్రాడ్ అయింది అనిపిస్తే ఈ స్లాంట్ లైన్ నుంచి 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి ఇంకొక స్లాంట్ లైన్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు బ్రాడ్నెస్ తక్కువ అనిపిస్తుంది. చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని కట్ చేసుకుందాము. ఇది ఫైనల్ ఫ్రంట్ డ్రాఫ్ట్. నెక్స్ట్ స్లీవ్ డ్రాఫ్ట్. దానికోసం బ్రౌన్ షీట్ని తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. కింద వైపు ఒక రిఫరెన్స్ లైన్ని డ్రా చేసుకొని ఆ రిఫరెన్స్ లైన్ నుంచి స్లీవ్ లెంత్ 9 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఈ లెంత్ పాయింట్కి లైన్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత స్లీవ్ ఎడ్జ్ రౌండ్ 10.75ని హాఫ్కి డివైడ్ చేసి అంటే 5.25 or 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ హైట్కి ఫార్ములా చెస్ట్ రౌండ్ బై 12 ప్లస్ 1 ఇంచ్ చేస్తే మనకు 3.9 ఇంచెస్ వచ్చింది. దాన్ని రౌండ్ ఫిగర్ 4కి చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ హైట్ నుంచి క్యాప్ వరకు ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అయితే దీని లెంత్ కోసం మనము బ్యాక్ డ్రాఫ్ట్ యొక్క ఆర్మ్ హోల్ కర్వ్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను బ్యాక్ డ్రాఫ్ట్ తీసుకున్నాను. దీని ఆర్మ్ హోల్ కర్వ్ని మెజర్ చేసుకుంటాను. లెంత్ 7.25 వచ్చింది. ఇప్పుడు ఈ లెంత్ని స్లీవ్ హైట్ నుంచి క్యాప్ వరకు మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన ఈ లైన్ నుంచి స్లీవ్ ఎడ్జ్ రౌండ్కి ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి. దీంతో స్లీవ్ రఫ్ డ్రాఫ్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు డ్రా చేసిన స్లాంట్ లైన్ని 3 ఈక్వల్ పార్ట్స్లోకి డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసిన పాయింట్స్ మీద చిన్న చిన్న లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ లైన్ నుంచి పై వైపుకి 0.4 ఇంచెస్, సెకండ్ లైన్కి 0.3 ఇంచెస్, థర్డ్ లైన్ నుంచి కిందికి 0.2 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ ఎడ్జ్ నుంచి మార్క్ చేసిన ఫస్ట్ 2 పాయింట్స్ అండ్ థర్డ్ పాయింట్ని కలుపుతూ కర్వీ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ స్లీవ్ కర్వ్. దీని తర్వాత ఫస్ట్ ఎక్స్టెండెడ్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ ఎక్స్టెండెడ్ పాయింట్ని కలుపుతూ ఇంకొక కర్వీ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ స్లీవ్ కర్వ్. దీనితో మన స్లీవ్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్యాటర్న్ని కట్ చేసుకుందాము. ఈ ఫోల్డెడ్ పార్ట్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ కర్వ్ని కూడా కట్ చేసుకుందాము. స్లీవ్ డ్రాఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన ఈ ప్యాటర్న్స్ అన్నిటిని క్లాత్ మీద ట్రేస్ చేసుకొని ప్యాటర్న్ని కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ప్యాటర్న్స్ అన్నిటినీ కూడా లైనింగ్ మీదనే ట్రేస్ చేసి కట్ చేస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని. సో ఫస్ట్ బ్యాక్ డ్రాఫ్ట్ చేసుకుందాం. బ్యాక్ డ్రాఫ్ట్లో కింద వైపు నేను ఆల్రెడీ సివ్ అలవెన్సెస్ మార్క్ చేసుకున్నాను కాబట్టి సపరేట్గా మార్క్ చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ సైడ్ అండ్ జాయింట్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఎక్స్ట్రా సివ్ అలవెన్సెస్ని తీసుకోవాలి. అండ్ ఈ పేపర్ ప్యాటర్న్స్ మూవ్ అవ్వకుండా ఉండడానికి పిన్స్తోని సెక్యూర్ చేసుకొని ఒక డిస్టెన్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే సివ్ అలవెన్సెస్ మార్క్ చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉండాలి. లైన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు అని సివ్ అలవెన్సెస్ని బ్లూ లైన్తో మార్క్ చేసుకుంటున్నాను. అండ్ సైడ్ సివ్ అలవెన్స్ 1.25కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఆర్మ్ హోల్కి, షోల్డర్కి, నెక్ లైన్కి అండ్ అప్పర్ అండ్ లోయర్ పార్ట్ జాయింట్కి సివ్ అలవెన్సెస్ 0.5 మార్క్ చేసుకొని సైడ్ సివ్ అలవెన్సెస్ 1.25కి మార్క్ చేసుకున్నాను. మీరు కావాలంటే సైడ్ సివ్ అలవెన్సెస్ 1.5 to 1.75 కూడా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ని కట్ చేసుకున్నాము.
కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా సివలెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ బ్లూ లైన్ మీద కట్ చేసుకోవాలి. బ్యాక్ డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో సెంటర్ ప్యానెల్ అండ్ సైడ్ ప్యానెల్స్ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ని, ఈ స్లీవ్కి అప్పర్ అండ్ లోయర్ ఎడ్జెస్కి 0.5 ఇంచెస్ సివలెన్సెస్ మార్క్ చేసుకొని సైడ్ సివలెన్సెస్ మాత్రము 1.25 మార్క్ చేసుకొని ప్యాటర్న్ మొత్తంని కట్ చేసుకోవాలి. అన్ని ప్యాటర్న్స్ రెడీ అయిపోయాయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ 2 ప్యానెల్స్, స్లీవ్, ఈ వన్నింటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ చేద్దాము. దాన్ని సెకండ్ పార్ట్లో చూద్దాము. టిల్ దెన్ కీప్ వాచింగ్.